తెలుగు పద్యస్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతం నుండి ఒక పద్యం. పురుషుడు నిద్రవో కలల బొందిన ఆత్మసుఖైక హేతువై పరగిన రాజభృత్యజన భావగుణంబులు సంప్రబోధమందు అరయగ మిథ్యయైన గతిన్ ఆంతర బాహ్యగుణ ప్రభేదముల్ పరువడి కానకుండి జనపాలన శీలన నిత్యఖేళన. ఈ పద్యంలో ప్రజలను పరిపాలించడంలో నేర్పరివైన మహారాజా విను, మానవుడు నిద్రపోతాడు, ఆ నిద్రలో కలగంటాడు. ఆ కలలో తాను రాజై రాజ్యాలు ఏలినట్లు, సిరి సంపదలతో తులతూగినట్లు ఏవేవో ఆనందాలు అనుభవిస్తూ ఉంటాడు. కల కరిగిపోయి మేలుకోగానే అవన్నీ అసత్యాలు అని తెలుసుకుంటాడు. అదేవిధంగా లింగదేహం నశించి ఉపాధిరహితుడైన పురుషునికి బాహ్య విషయాలైన శబ్ద స్పర్శాదులు, అంతర్విషయాలైన శోకమోహాదులు ఏవీ అనుభూతాలు కావు అని పద్యభావం. ధన్యవాదం.